మానవునితో దేవుడు చెప్పినాడు. చెప్పి ఏమంటున్నాడంటే, ఈ ఈ యొక్క ఈ ఈ తోట చెట్ల ఫలములన్నీ నువ్వు తినొచ్చు కానీ, ఒకే ఒక్క ఫలము తినొద్దు అన్నాడండి. ఒకే ఒకటి చేయొద్దు. ఒకే ఒకటి చేయొద్దు. దాన్ని చేసిన నాడు నువ్వు చచ్చిపోతావు. దాన్ని తినిన నాడు నువ్వు చచ్చిపోతావని దేవుడు హెచ్చరిక చేస్తే, ఈ మనిషి ఏం చేస్తున్నాడో తెలుసా? ఏది చెయ్యొద్దు అన్నాడో అక్కడికెళ్ళి కూర్చుంది సాతాను. ఎక్కడికెళ్ళి కూర్చుంది? ఏది దేవుడు చెయ్యొద్దన్నాడో అక్కడికెళ్ళిపోయింది. ఏ ఫలము తినొద్దన్నాడో దేవుడు, ఆ ఫలము దగ్గరికి సర్పం రూపంలో అపవాది, మీకు తెలిసిన భాషలో సాతానుగాడు ఆ యొక్క పండు దగ్గరకొచ్చి స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఎవరి స్త్రీ? నువ్వు ప్రేమించే నీ భార్యనే అండి. ఎవరో కాదు, నువ్వు ప్రేమిస్తున్న నీ భార్యనే. మొట్టమొదటిగా దేవుడు సృజించిన ఆ అవ్వ, ఆ యొక్క ఆదాముకి భార్యగా సృజించిన అవ్వని మరి స్త్రీ తన్ని మోసగించడం మొదలుపెట్టింది. మాట్లాడుతుంది, ప్రేరేపిస్తుంది. మొట్టమొదటిగా ఆమె చూసినప్పుడంట తోట చెట్ల ఫలాలన్నిటికంటే కూడా ఆ పండు ఎంతో రమ్యమైందంట. ఈరోజు మనం ఏం జరుపుకుంటున్నాం? సెమీ క్రిస్మస్ అండి. కానీ నేను చెప్తున్నాను, ఆదిలో నుండి మనిషిని దేవుడు ఎంత ప్రేమిస్తే ఈ క్రిస్మస్ జరుపుకోవడానికి ఈరోజు మనకి ఈ కృపని దేవుడిచ్చాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆది మానవుని మొదలుకొని ఈనాటి వరకు నిన్ను నన్ను అందరినీ ప్రేమించబట్టే క్రిస్మస్ ని గుర్తు చేసుకుంటూ ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ సెమీ క్రిస్మస్ జరుపుకుంటున్నాం. ఈ యొక్క అవ్వ దగ్గరికి ఎవరు వచ్చేసిండ్రు? సాతాను ఈ పండు దగ్గరకు వచ్చి అవ్వతో మాట్లాడడం మొదలుపెట్టింది. ఈ పండు వైపు చూసినప్పుడంట అవ్వ కన్నులకు ఈ పండు ఎంతో రమ్యమైనదిగా ఉందంట. ఏంటండి? చూచడానికి ఎంతో రమ్యమైనదిగా ఉంది. అది తింటే ఎంతో రుచిగా ఉండేటట్టుగా తనకి ప్రేరేపణ కలుగుతుంది. ఆ విధంగా మాట్లాడుతూ మరి ఆ విధంగా ఆ పండు మొట్టమొదటిగా కనపడింది. ఆ తర్వాత సర్పం మాట్లాడడం మొదలుపెట్టింది. ఈ పండు ఎందుకు తినవు అంటే, దీని తిను దినమున నేను చచ్చిపోదునని దేవుడు చెప్పాడు అంటే, మీరు చావనే చావరు, మీరు దేవతల వలె ఉందురని దేవుడు అలాగా చెప్పాడు అనగానే, అవునా అని చెప్పేసి సాతాను దేవుడు చెప్పిన ఆ యొక్క స్త్రీ దేవుడు చెప్పిన మాటను పక్కకు పెట్టేసి వెంటనే ఏం చేసింది? ఆ పండును తీసుకొని తను తినింది. తన ఇంటి దగ్గర ఉన్న భర్త కూడా తీసుకొని వచ్చేసి, ఎవరు? ఈ స్త్రీ అక్కడొచ్చిందండి. ఎక్కడొచ్చింది? ఈ లోక స్నేహము దేవునికి వైరమంట. ఈ లోకంతో స్నేహము చేయవాడు దేవునికి శత్రువు అవుతాడంట. ఈ లోక స్నేహము దేవునికి వైరము. ఈ లోకంతో స్నేహం చేయవాడు దేవునికి శత్రు అని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. కాబట్టి ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలండి. ఎందుకు నేను ఈ యొక్క సబ్జెక్ట్ ఎంచుకున్నాను అనంటే, మీరు ఈ అడవిలో ఉన్నారండి. మరి మన అన్న వచ్చినప్పుడే మీకు ఈ విధమైన సబ్జెక్ట్ లేకపోతే మీకు వాక్యము, ఆత్మీయ ఆహారం, కానీ ఈ మాటలు మీ జీవిత కాలం మీ హృదయాల్లో నాటబడి మీ బ్రతుకు దినములన్నీ కూడా ప్రభు కొరకు అంకితం చేసుకొని బ్రతుకుతారని నేను ఈ విధంగా మీతోటి ప్రభు లేఖనాల ప్రకారంగా మాట్లాడుతున్నాను. నా సొంత మాటలైతే కాదు, కానీ ప్రభు లేఖన ప్రకారంగా దేవుని వాక్యం ఏమంటుందంటే, ఈ లోక స్నేహము దేవునికి వైరము, ఈ లోకంతో స్నేహం చేయవాడు నాకు శత్రువు. ఇది ఎప్పటికీ గుర్తు పెట్టుకోండి. ఎంతో మంది మనుషులు మన మధ్యలోకి వస్తుంటారు, పోతుంటారు. ఎంతో మంది మన చుట్టూ ఉంటారు. కానీ మనం మాత్రము మారకూడదు, కదిలించబడకూడదు, దేవునికి వ్యతిరేకంగా దూరంగా వెళ్ళకూడదు. ఇది చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. మనం ఎక్కడున్నాం? ఈ అవ్వ ఎప్పుడైతే ఈ పండు తిన్నదో, తిని తన భర్తకి కూడా తీసుకొచ్చి పెట్టేసింది. ఆ క్షణమే దేవుని ఈ సన్నిధికి దేవుడిచ్చిన సర్వాధికారాన్ని కోల్పోయి దూరపరచబడ్డారు.
దూరపరచబడ్డారు. అలాగని చెప్పేసి దేవుడు విడిచిపెట్టలా. ఆ రోజు నుండి దేవుడంట పరలోకము నుండి భూలోకాన్ని చూస్తున్నాడంట. ఒకసారి చూడండి 14 అధ్యాయము కీర్తనల గ్రంథం 2వ వచనంలో వ్రాయబడిన మాట చూద్దాం ఒకసారి. బైబిల్ ఉన్నవారు చూసుకోవచ్చు. 14 అధ్యాయము 2వ వచనం మనం చూద్దాం. చూడండి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 14 అధ్యాయము 2వ వచనం కీర్తనలు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూసి చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? ఆకాశము నుండి దేవుడు చూస్తూ నరులను ఏం చేశాడంట? పరిశోధించినాడు. ఏమి కలిగి? వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూస్తున్నప్పుడు ఒక్కరు కూడా కనబడలేదంటండి. ఎవరి తర్వాత? ఆదాము అవ్వల తర్వాత దేవుడు భూమి మీదకి చూస్తున్నప్పుడు అందరూ కూడా ఈ అవ్వ ఆదాము తప్పిపోయింది మొదలు భయంకరంగా చెడు కార్యాలు, చెడు ప్రవర్తన, చెడు ఆలోచనలు, చెడులో నడవడం, తమకిష్టం వచ్చిన మార్గాలు ఎన్నుకొని వెళ్ళిపోతా ఉన్నారట. అప్పుడు దేవుడు ఆకాశం నుండి ఎవరైనా ఉన్నారా అని చూస్తే ఒక్కరు కూడా ఆయనకి కనబడలేదంట. కానీ ఆదికాండము మనం చూసినట్లయితే 6వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఆఖరి మాటల్లో ఆదికాండము 5వ అధ్యాయం చూద్దామండి. 5వ అధ్యాయము 32వ వచనం మనం చూద్దాం. నోవాహు 500 ఏండ్లు గలవాడై షేమును, హామును, యాఫేతును కనెను. ఇక్కడ మనం చూస్తున్నాము నోవాహు అనే వ్యక్తి మొదలయ్యాడండి. ఆదాము అవ్వల తర్వాత దేవుడు నరులను పరిశీలించినప్పుడు ఈ నోవాహు దేవుని దృష్టికి నీతిమంతుడుగా కనబడ్డాడంట. హల్లెలూయా. ఏమంటున్నాడు అనంటే మనం ఇక్కడ చూస్తాం 7వ అధ్యాయములో, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని. హల్లెలూయా. ఎవరండి? ఈ తరము వారందరిలోకెల్లా నోవాహు మాత్రమే నీతిమంతుడై ఉండడము ప్రభు చూశాడట. ఎవరు చూశారు? అందుకే ఒక్కరు దేవుని కొరకు బ్రతికినా దేవుడు రక్షిస్తాడండి. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతే బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. చూడండి, సొదొమ గొమొర్రా పట్టణము, అవి 2 పట్టణాలు చాలా పెద్దవండి. చాలా మరి శోభస్కరమైనవి. అందులో బహుధనము ఉన్నదంట. అది ఎప్పుడు కూడా నీరు కట్టిన తోట వలె ఉంటదంట సొదొమ గొమొర్రా పట్టణం. అయితే అప్పుడు ఏం జరిగింది అనంటే ఆ పట్టణమంతా కూడా పాపముతో నింపబడి ఒక్కరు కూడా అక్కడ నీతిమంతులు లేరంట. కానీ ఒకే ఒక్క వ్యక్తి, అబ్రహాము కాడ నుండి వచ్చిన లోతు అనే ఒకే ఒక్క వ్యక్తి నీతిమంతుడుగా, పాపం విషయంలో బహు చింతాక్రాంతుడై ఊరు వెలుపల తన 2 మోకాళ్ళ సందున తల పెట్టుకొని చాలా బాధపడుతున్నారంట ఆ ప్రాంత ప్రజల పాపం విషయమై. ఏ పాపం విషయమై? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. మన జీవితం దేవుడిచ్చిన అందమైన జీవితం అండి. ఇది కేవలం మన ఇష్టానుసారంగా, మన విచ్చలవిడిగా బ్రతకడానికి కాదు. మన ఇష్టానుసారంగా మనం విచ్చలవిడిగా బ్రతికితే ఇందులో ఏముంది? శాపం ఉంది. ఇందులో ఏముంది? పాపం ఉంది. ఇందులో ఏముంది? దారిద్ర్యం ఉంది. ఇక్కడ ఏడుపు ఉంది, పండ్లు కొరుకుట ఉంది, సమాధానం లేదు, శాంతి లేదు, ఒకరినొకరు కరుచుకొని భక్షించుకోవడం ఉందండి. అన్యాయము, అక్రమము, మోసము ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. కానీ దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు చూడండి, తాను తన ఇంటి వారందరి కొరకు ఓడను కట్టుకోమన్నాడట. హల్లెలూయా. ఎవరి కొరకు? ఈ ఒక్కడే ఉన్న నీతిమంతుని కొరకు.
ఈ నీతిమంతుడితో చెప్తున్నాడు, "ఈ తరం వారిలో నీవే నా ఎదుట నిందారహితుడవై, నీతిమంతుడవై ఉన్నావు గనుక, నేను ఈ పట్టణమును జల ప్రవాహంతో నింపబోచున్నాను. దీన్ని నాశనం చేయబోతున్నాను కాబట్టి, నీవు నీ ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం జేసుకోమని" చెప్పాడు. ఆ తరంలో నోవాహు ఒక్కడే నీతిమంతుడు. కానీ దేవుడు రక్షించడానికి ఇష్టపడ్డాడు. లోతు కాలంలో లోతు ఊరి వెలుపల కూర్చొని ఆ ఊరి వారి పాపం విషయమై బహు చింతాక్రాంతుడై ఉన్నప్పుడు లోతుని దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా అండి? తన దూతలను పంపి సొదొమ గొమొర్రా పట్టణమును అగ్ని గంధకాలతో కాల్చివేయబోయే ముందు లోతు కుమార్తెలను, లోతు భార్యను చెయ్యి పట్టి వెలుపలికి తీసుకొచ్చి దేవుడు చెప్తున్నటువంటి మాట, "మీరు ఈ ఊరు దాటి వెళ్తే తప్ప నేను ఈ పట్టణాన్ని ఏమీ చేయలేను." అందరికీ వచ్చిందే గదా! మనకి ఎక్కువైంది ఏమొస్తది? ఈ లోకంలో అంతా ఇంతే కదా! అని మనం అనుకుంటా ఉంటాం. అది ఎంత మాత్రము కూడదండి. అలా అనుకోవడానికి వీల్లేదు. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు అంటే, నాకు చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసా? అగ్ని గంధకాలతో ఆ పట్టణాన్ని కాల్చేయాలి అనుకున్న దేవుడు, ఈ వ్యక్తి అందులో నశించిపోవడం ఇష్టం లేక చెయ్యి పట్టుకొని ఊరు వెలుపలకి తీసుకొచ్చాడంటే, దేవుని ప్రేమ ఎంత అపారమైందో తెలుసా అండి? ఎంత ఆశ్చర్యమైందో తెలుసా? ఈ యొక్క మధ్యాహ్న కాలం మనం వింటున్నటువంటి వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు స్త్రీ ఎప్పుడైతే తినొద్దు మీరు చచ్చిపోతారు అన్నప్పుడు, ఆ పండుని తినొద్దన్న పండుని తినిందో, ఆ దినముననే దేవుడు నిర్ణయించుకున్నాడు మన కొరకు తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి పంపాలని. హల్లెలూయా! హల్లెలూయా! నోవాహు తర్వాత, జలప్రళయం తర్వాత ఎంతో కాలము దేవుడు ఆగి ఉండలేదండి. తన కొరకు దేవుడు అబ్రహామును నిర్మాణం చేసుకున్నాడు. హల్లెలూయా! ఎవరిని? ఎవరు నిర్మాణం చేసుకున్నాడు? కదా! ఈ ప్రాంతానికి రావడానికి ముందు మరి మేము ముత్తమ్మ గారి సాక్ష్యం విన్నాం. ముత్తమ్మ గారి సాక్ష్యం విని ఈ మల్లాపుర గూడెంలో ఆ మొక్కతే దేవుని తెలుసుకొని ఎన్నో కష్టాలు పడింది. ఆమె ఎట్టుంది ఇప్పుడు మాకు అనవసరం. మేము విన్న సాక్ష్యం చెప్తున్నాం. ఎన్నో బాధలు పడింది అని అన్నకి చెప్పి పరిచయం చేశారు బయట. అంటే ఊర్లో వాళ్ళు, మన్ననూరు వాళ్ళు. అప్పుడు అన్నకి ఆశ కలిగింది. ఆమె ఎవరో చూడాలి. ఆ గూడెం ఎలా ఉంటదో చూడాలి. ఆ గూడెం ప్రజలకి నేను సువార్త చెప్పాలి అని ఆ మాటను బట్టి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. అన్న వచ్చిన తర్వాత ఎంతోమంది బాప్తిస్మం తీసుకున్నారు. ఎంతోమంది ఉపవాస ప్రార్థన చేశారు. ఆ ఉపవాస ముగింపులకు అబ్రహామయ్య గారు వస్తున్నప్పుడు మేము కూడా ఈ ప్రాంతానికి మొట్టమొదట వచ్చినామండి. దేవుడు ప్రేమించాడు. ఎవరిని? మిమ్మల్ని. మీ గూడాన్ని దేవుడు ప్రేమించి ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్నో గాయాలు కాపరికి రాకుండా అడ్డగించే పరిస్థితులు. పారిస్ట్యులు ఒకవైపు, గూడెంలో ఉండేవాళ్ళు ఒకవైపు, మరి ఎన్ని రకాలంటే నేనే అనుభవించాలి అనే ఒక ఆలోచన, లేకపోతే ఎక్కడ వాళ్ళో ఇక్కడ ఉండేదేంది అనే ఆలోచన, లేకపోతే రకరకాలైనటువంటి ఆలోచనలతో మనుషులు అభ్యంతరపరుస్తూ సంఘాన్ని చెల్లాచెదురు చేస్తున్నప్పటికి కూడా కాపరి ఏ మాత్రం సందేహించక, మిమ్మల్ని విడిచిపెట్టక నా విశ్వాసం నాది, కాపరి విశ్వాసం కాపరిదండి. నేను సువార్త చెప్తున్నా, సంపూర్ణ సమర్పణ కలిగి ఉన్నా. కానీ ఇలాంటి నిర్జీవమైనటువంటి స్థలాల్లో సేవ చేయడం ఎంత కష్టమో ఒక్కొక్కసారి నేను ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆలోచిస్తాను. నేనైతే విడిచిపెట్టేదాన్నేమో మిమ్మల్ని. నా సేవ నాది, నా భక్తి నాది, నా విశ్వాసం నాది. ఈరోజు ఉదయకాలం గూడా నేనక్కడ కూర్చొని ఆలోచిస్తున్నా. ఏంటి అంటే ఎటువైపు చూసినా నిర్జీవమే మాకు కనబడుతుందిక్కడ. కానీ అయినా విడిచిపెట్టడంలే. ఏ విధంగా? లోతు ఒక్కడిని తన
పిల్లల్ని, తన భార్యని చేయిపట్టి ఊరు వెలుపలకు తీసుకొచ్చినట్టుగా దేవుడు ఈ చోట మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా! మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే కాపరిని పట్టుకున్నాడు. అందుకే ఎంత ప్రయాస అయినా సరే, ఎంత కష్టమైనా సరే, ఇక్కడ ఎవరో ఒకళ్ళని లేవనెత్తుతున్నాడు ఆ పనులు జరిగించడానికి. హల్లెలూయా! ఒకరి తర్వాత ఒకరిని దేవుడు ఏర్పరచుకుంటూనే ఉన్నాడు. ఒకరు వెనక్కి వెళ్ళిపోతే ఇంకొకరిని దేవుడు ముందుకు తీసుకొచ్చి సంఘాన్ని నిలబెడుతున్నాడు. కాబట్టి నువ్వెలా ఉంటున్నావు ప్రభు ఎదుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. నువ్వు ఎంత నమ్మకంగా ఉంటున్నావు, నాకు ప్రభు తెలుసు అన్నావు. ప్రభు మన కొరకు రక్తం కార్చాడు తెలుసా? ప్రభు మన కొరకు పరలోకమును విడిచి భూమి మీదకి పశువుల పాకలో జన్మించాడు, నీకు తెలుసా? ఎందుకు? సకల ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి, ఇదిగో చూడండి, ఈ అబ్రహాముని దేవుడు అతి త్వరలోనే మనుషుల కొరకు నియమించుకున్నాడు. పోయిన జనాంగాన్ని మరలా కొత్త జనాంగముతో భూమిని నింపడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! కొత్త జనాంగముతో చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము మొదటి నుండి మనం చూస్తే అక్కడ రాయబడిన మాటలు మనం చూడొచ్చు. ఆ ఆ హ్మ్. 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 ఆ! ఆ! హ్మ్. చాలమ్మా. ఇక్కడ చూద్దాం. మనం ఇక్కడ చూస్తున్నటువంటి మాట ఏంటి? అబ్రహాముని దేవుడు అబ్రాముగా ఉన్నప్పుడు అబ్రాముని పిలుస్తున్నాడు. అబ్రాము, నేను నీకు చూపించే దేశానికి బయలుదేరు. ఈ అబ్రాముకి దేవుడు తెలీదు. ఈ అబ్రాముకి ఈ మాట్లాడుతున్న ఈ దేవుడెవరో తెలీదు. కానీ దేవుడు తనతో మాట్లాడుతున్నారు. ఈ అబ్రాము బాధ ఏంటి? అతనికి సంతానం లేదు. ఇంకా ఏమంటే సంతానము కలిగే అవకాశం లేదు. తన భార్య వయసు ఉడిగిపోయింది. ఇతనుకుండే పరిస్థితులు ఇతనుకున్నాయి. ఇతనుకుండే సమస్యలు ఇతనుకున్నాయి. కానీ దేవుడు మనుషులను, అంటే ఇంకో కొత్త సృష్టిని సృష్టించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు ఈ అబ్రాము ద్వారా. అందుకే నిర్జీవంగా పడి ఉన్నటువంటి ఈయనని దేవుడు పిలుస్తున్నాడు. అబ్రాము, నేను నీకు చూపించే దేశానికి బయలుదేరు. నేను నిన్ను గొప్ప జనముగా చేస్తా. హల్లెలూయా! ఒకసారి గట్టిగా చెప్తారా? ఏమంట? నేను నిన్ను గొప్ప జనముగా చేస్తా, నీ నామమును హెచ్చిస్తాను. ఇంకేమన్నా? నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నేను నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తా, నిన్ను శపించు వారిని శపిస్తా. ఒక వ్యక్తిని మన కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఆ వ్యక్తి నేను రాను అని మొరాయిస్తే, ఆ వ్యక్తి తనకున్న సమస్య తనకుంది. తనకున్నటువంటి పరిస్థితులు, ఉన్న దేశము, ఉన్న ప్రాంతము, ఉన్న సౌకర్యం విడిచిపెట్టి బయలుదేరితే ఎన్ని పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందో, అయినప్పటికీ కూడా అవన్నీ లెక్క చేయకుండా ప్రభు చెప్పిన మాటను పట్టుకొని బయలుదేరాడండి. హల్లెలూయా! హల్లెలూయా! ప్రభు చెప్పిన మాటను పట్టుకొని బయలుదేరినాడు. ఆడంబరమైన జీవితాన్ని విడిచిపెట్టేశాడు. ఎడారి బాట పట్టాడు. తనకున్న దానిలో సంతోషకరమైన జీవితాన్ని విడిచిపెట్టేశాడు. తెలిసిన మనుషులు లేరు, తెలిసిన దేశం కాదు. బయలుదేరాడు. వెళ్ళిన ప్రతి చోట ఆయనకి ఎదురవుతుంది కష్టం, ఎదురవుతుంది బాధ. ఏంటి? తన భార్యను ఎత్తుకెళ్ళిపోతున్నారు రాజులు. ఆకలి బాధలు కదా! ఇంకా అనేక రకాలైనటువంటి సమస్యలు చెప్పుకుంటూ పోతే చాలా సమయము అయిపోతుంది. అటువంటి వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకుంటే, ఆ వ్యక్తి దేవునికి సరెండర్ అయిపోయి, లోబడి, తన వెంబడి దేవుడు చెప్పిన చోటికి బయలుదేరి నడిచినాడండి. ఎన్నో ఆటుపోటులు, ఎన్నో సమస్యలు. దేవుడు సమస్య ఉంటదని చెప్పలేదు, కానీ నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. నేను నిన్ను గొప్ప చేస్తాను అని చెప్పాడు. ఆ మాటను పట్టుకొని శ్రమని దాటుతున్నాడు. ఒక్కొక్క సమస్యను ఎదుర్కొంటున్నాడు. ఒక్కొక్క బాధని అనుభవిస్తూ ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడు. ఈనాడు అతని ద్వారానే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినారండి.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యం. ఈనాటి మనుషులతో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నేను నీకు సదాకాలము తోడుగా ఉండి మరణం వరకు నేను నిన్ను విడిచిపెట్టక నడిపిస్తానంటున్నాడు. ఎప్పటి వరకంట? మనం చనిపోయేంత వరకు మనల్ని విడువని దేవుడు. అందుకే మొట్టమొదటి చెప్పా, దేవుని మాటలు వినగానే అవి నీ జీవితంలో కార్యం చేయవు. దేవుని మాటలు విన్నవి నువ్వు ఆలోచన చేసి అవి అవును అని నీ మనస్సాక్షి చెప్పినప్పుడు దాన్ని నమ్మితే అది నిన్ను స్వతంత్రుణ్ణి చేస్తుంది. అది నిన్ను స్వతంత్రాలని చేస్తుంది. స్వతంత్రం అంటే స్వేచ్ఛగా మనము లోపలికి పోతాం, బయటికి వస్తాం. ఎక్కడికి? లోపలికి పోతాం, బయటికి వస్తా ఉంటాం. ఎందుకంటే మనం స్వేచ్ఛాపరులం. ఈ ఈ అంటే ఈ ఇంటికి కాని వారిని మనం లోపలికి రానిస్తామా? మాటతో అడ్డగిస్తాం. ఏయ్ ఎక్కడికి నువ్వు వచ్చేది? ఆగు అంటాం. అదే ఈ ఇల్లు నీదవుతే ఎవరైనా అడ్డగిస్తారా? అడ్డగించరు. అది మనం ఎరిగి ఉండాలండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభు నామమును బట్టి ప్రభువుని మనము మహిమ పరిచే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇంకా మనం ఇక్కడ చూద్దాము పరిశుద్ధ గ్రంథంలో నుండి. అబ్రహామును దేవుడు ఈ రీతిగా ఏర్పరచుకొని దేవుడు గొప్ప కార్యములను చేస్తూ ఆనాటి నుండి ఈనాటి క్రైస్తవుల వరకు మరి అబ్రహాము సంతానముగా పిలువబడడానికి దేవుడు సహాయము చేసినట్టుగా మనము చూస్తా ఉన్నాం. ఇంకేమంటున్నాడంటే మనం ఇక్కడ చూడొచ్చు, యోహాను సువార్త 4వ అధ్యాయం మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తున్నాం. లోకంలోని అన్ని వంశాలు అంట మరి ఎవరి వలన సృజించబడ్డాయి? దేవుని యొక్క అత్యధికమైనటువంటి ప్రేమను బట్టి మాత్రమే సృజించబడ్డాయి. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము యోహాను సువార్త 4వ అధ్యాయము 8వ వచనంలో, దేవుడు ప్రేమ స్వరూపి గనక ప్రేమతో చూడని వాడు దేవుని ఎంత మాత్రం కూడా ఎరగడంట. ఒకసారి ఆ మాట చదివి సాయం చేస్తారా? ఆ ఆ ప్రేమ నువ్వు చూపకపోతే, దేవుని పట్ల నీకు ప్రేమ లేకపోతే నీవు దేవుణ్ణి ఎరగవు. ఆయన ఎవరు? ప్రేమ స్వరూపి. కనుక నీవు ప్రేమ కలిగి ఉంటేనే ప్రభుని తెలుసుకుంటావు. ఇందాకన్నా నాకు ప్రభు తెలుసు అన్నామా మనం? నాకు ప్రభు తెలుసు. ప్రభు ప్రేమ స్వరూపి. మనల్ని ప్రేమిస్తున్నాడు. మనల్ని ప్రేమించి పరలోకమును విడిచి భూమి మీదకి వచ్చాడు. మనల్ని ప్రేమించి ఆయన సిలువకి అప్పగించబడ్డాడు. మనల్ని ప్రేమించి సిలువకు అప్పగించబడక మునిపే మన రోగములను బాగు చేశాడు. మన వ్యసనములను తీసివేశాడు. ఇంకేంటి అంటే మరణించిన వారిని సైతం లేపాడు. నాలో ఈ శక్తి ఉందని మనకి వ్యక్తపరిచి ఆయన మన కొరకు అవసరమైతే నీ కోసం నేను నా ప్రాణము పెడుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత ప్రేమ మనం ఎక్కడైనా చూడగలుగుతామా? చెప్పినా కదా, ఏది మన బలహీనతో అక్కడెళ్ళి కూర్చొని సాధనగడు అది మన కన్నులకు అందమైనదిగా, మన యొక్క కన్నులకు రమ్యమైనదిగా అది మనకి చూపించి మనల్ని పడగొట్టడమే వాడి ప్రయత్నం. ఎవరి ప్రయత్నం? నేను ఖచ్చితంగా నిలబడతా, సీసా జోలి పోను. ఏ జోలి పోను చెప్పండి మీరు? ఏ జోలి పోను? సీసా జోలి పోను, నేను ఖచ్చితంగా ఉంటా అని నువ్వు తీర్మానం చేసావు కదా. వాడెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు తెలుసా? సీసా దగ్గర కూర్చున్నాడు. కూర్చొని అయ్యా లింగయ్య ఇటు చూడయ్యా, నాకేసి చూడు. చూడండి, ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఏది మన బలహీనతో అక్కడ అపవాది కూర్చొని మనతో మాట్లాడి అది మనకి అందమైనదిగా రమ్యమైనదిగా చూపించి దానిలో మనం మునిగి తేలాడేంత వరకు వాడు అక్కడి నుంచి పోడు. కానీ నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో
హల్లెలూయా! ఆలోచన నిన్ను నడిపిస్తుంది. దేవుడంట మనకి ఆలోచన చెప్పి మనల్ని నడిపిస్తాడట. ఆగాలి. తొందరపడకూడదు. మనకు ప్రేరేపించబడగానే, మన కంటికి కనబడగానే దాని వెంబడి మనం పరిగెత్తకూడదు. ఆగి ఆలోచన చేసినప్పుడు ఆలోచనలో ప్రభు నీతో మాట్లాడి పాపము చేయకుండా నిన్ను అడ్డగిస్తాడండి. హల్లెలూయా! హల్లెలూయా! అబ్రహాము యొక్క భార్యను శారాను అబీమెలెకు తీసుకెళ్ళి తన భార్యగా చేసుకోవడానికి ఇంట్లో పెట్టుకున్నాడండి. ఇంట్లో పెట్టుకున్న సమయాన్ని ఏమైందో తెలుసా? ఆయన అప్పటి వరకు వివాహానికి ముందే ఆమెని అంటే ఇంకా శారీరకంగా కలుసుకునేవాడు. కానీ ఈ శారమ్మని తీసుకెళ్ళిన తర్వాత ముందు కలవడానికి ఇష్టపడలే ఆయన. ఏమనుకుని నేను రాజును కదా! ఆమెంతట ఆమె నన్ను కోరుకునే వరకు నేను ఆగుతా అనుకున్నాడట. ఇది ఆయన అనుకోల. ఆలోచన. హల్లెలూయా! ఒక మంచి ఆలోచన తనలో కలిగింది. నేను ఎంతో మందిని నేను కోరుకొని వెళ్ళా. కానీ ఈమె నన్ను కోరుకొని రావాలి అని ఆగినప్పుడు అక్కడ అద్భుతం ఏం జరిగింది? ఆ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. తొందరపడితే, కకృతి పడితే, తొందరపడితే, కకృతి పడితే జీవితం పాడైపోయేది. తన వంశ పునాదులు ఎత్తివేయబడేవి. కానీ వెంటే దేవుడు మాట్లాడి తన్ని స్పందించినప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యాడు. అయ్యా! ఇది నేను యథార్థ హృదయముతో చేశా కదా! అన్నాడు. అంటే అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు దీన్ని యథార్థ హృదయముతో చేయనుద్దేశించావు కాబట్టే నీవు పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించాను. ప్రభువుకి చేతనవ్వండి. నువ్వు పాపంలో పడిపోకుండా కాపాడే శక్తి ప్రభువుకుంది. కానీ నువ్వు అవకాశం ఇస్తే, నువ్వు ప్రభు చేతికి అప్పగించుకుంటే, యథార్థముగా నువ్వు ఉంటే, ఈ రీతిగా నీవుంటే నీ జీవితం బాగుంటది. యేసు ప్రభువారు మన బ్రతుకులు బాగు చేయడానికి పరలోకము నుండి భూమి మీదకొచ్చినాడు. భూమి మీదకొచ్చేటప్పుడే ఆయనకు తెలుసు పోతుంది తండ్రి చిత్తము, తండ్రి ఇష్టము జరిగించడానికే తప్ప మరొక దానికి కాదు. తండ్రి ఇష్టమేంటి? సర్వ మానవాళి కొరకు ఆయన రక్తము చిందించబడడం. బాధ లేదు దానికి కూడా. బాధపడలేదు. మన పాపమంతా ఆయన వీపు మీద వేయబడి శిలువలో వేలాడుతున్నప్పుడు 3 గంటల సమయము తండ్రి అయిన దేవుడు కుమారునికి దూరముగా ఉండవలసొచ్చింది. దానికి బాధపడ్డాడు. ఎట్లా బాధపడ్డాడంటే తన చెమట రక్తం మాదిరిగా బయటకొచ్చేసింది. చెమట రక్తం మాదిరిగా. ఎందుకంటే తన లోపల నరాలన్నీ స్ట్రక్ అయిపోయినాయంట. పనిచేయడం మానేసినాయి. బ్రాస్ట్ అయిపోయినాయంట. స్ట్రక్ అయిపోయినాయి. అప్పుడు ఆ చెమట రూపంలో రక్తము బయటకొచ్చింది. ఎందుకు అనంటే నా తండ్రి నన్ను చెయ్యి విడిచిపెడతాడు గదా! ఎంతసేపు? 3 గంటల సేపు. ఎందుకు అది? తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు రక్తము కార్చడం కోసమే. కేవలం ఆయన రక్తము కార్చేదుంది. ఆయన మన పాపముల నుండి విడిపించబడాలి అంటే ఆయన రక్తం చిందిస్తేనే ఈ విధమైంది జరుగుతుంది. కాబట్టి ఈ విధమైన దాని కొరకు పరలోకం నుండి ఆయన పంపబడ్డాడు. అప్పుడు అడుగుతున్నాడు, అయ్యా! ఈ గిన్నె నా వద్ద నుండి తీసివే. ఇది తీసివేయబడితే నువ్వు నాకు దూరము వెళ్ళవు గదా! ఎందుకా దూరం అనంటే శాపగ్రస్తులు అనుభవించే మరణమట. నీతిమంతులు అనుభవించే మరణం కాదది. శాపగ్రస్తులు అనుభవించే మరణం. దొంగలు, నరహంతకులు, ఘోరమైనటువంటి దుర్మార్గులు పొందే మరణము యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల కొరకు పొందినాడండి. నేను దాగినగా నిన్న ఏమనలా దేవుడు. ఆయన చూస్తే అసలు ఎందుకు ఆయన చూడలేదు. కాబట్టి ఈరోజు ఇంక 2 తాగుతా. లేతే ఈరోజు ఇంక 4 అబద్ధాలు ఆడతా. లేకపోతే ఈరోజు మందిరానికెళ్ళను. నిన్నెళ్ళలా, నిన్న వారం ఏం కాలేదు అని మనం అనుకుంటా ఉంటామండి. కానీ ఆయన వీపు మీద మన 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 యొక్క పరిస్థితులన్నిటికీ శిక్ష వేయబడింది.
కానీ ఇప్పుడు ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడే వంతు. హల్లెలూయా! ఆయన రెండోసారి వచ్చి మనల్ని తీసుకుపోనై ఉన్నాడు. ఇందులో మనం ఎత్తబడకపోతే అప్పుడు ఉంటుంది నువ్వు చేసిన దానికి అసలు, కొసలు మొత్తం వడ్డీతో సహా అప్పుడు ఉంటుంది. కాబట్టి ప్రేమ స్వరూపి దేవుడెవరండి? శిక్షించేవాడు కాదు గానీ, ఆయన ప్రేమ స్వరూపి అయి పరలోకము నుండి భూమి మీదకొచ్చాడు. ఎవరైతే ఈ ప్రేమ కలిగి ఉంటారో వారే ప్రభువుని ఎరిగి ఉంటారు గాని వేరెవ్వరికి సాధ్యము కాదు. హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి ఇంకేమంటాడో మనం ఇక్కడ చూద్దాం. గలతీయులకు రాసిన పత్రికలో మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ రాయబడిందేందంటే జనులందరి మీద దీవెనలను కుమ్మరించడంలో ఆయనకు ఆనందం ఉందంట. హల్లెలూయా! ప్రజలందరి మీద ఆశీర్వాదము కుమ్మరించుటే ప్రభుకి సంతోషం. నువ్వు ఏడుస్తూ, దుఃఖంలో, శాపంలో, దారిద్ర్యంలో ఉండడము ఆయనకిష్టం కాదు గానీ, ఎప్పుడైతే నీవు ఆనందిస్తావో, ప్రభు దీవెనలు పొందుకుంటావో దాని వలన ప్రభువుకి సంతోషం అంట. కాబట్టి మనం చూద్దాం ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8, 9 వచనాలు చదివి సాయించండి. ఆ! చూడండి, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురని అబ్రహామునకు మళ్ళీ చదవమ్మా మాట. ఆ! ఆ! హ్మ్. ఆ! 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 చూడండి, ఎవరైతే అబ్రహాముకి మనం ఇక్కడ ఏమంటున్నాడు? విశ్వాసము గలవారే అబ్రహామునకు సంతానం అవుతారు. ఆయనతో కూడా ఆశీర్వదింపబడతారు. హల్లెలూయా! అబ్రహాము దీవించబడ్డాడా లేదా అండి? ఏమన్నాడు? ఆయన నామము గొప్ప చేయబడింది. ఎవరు? ఆయన వంశములో నుండి యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. హల్లెలూయా! ఆయన నుండే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినారు. అటువంటి నామమును బట్టి మనము విశ్వాసము గలవారమైతే అబ్రహాము పొందిన ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందుకోవడానికి వీలవుతుందంట. హల్లెలూయా! అలాగే మనం చూద్దాం ఇక్కడ మరి యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనం మనం చూద్దామండి. 4వ అధ్యాయము 22వ వచనం. హ్మ్. హ్మ్. ఆరాధించువారు హ్మ్. మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము హ్మ్. రక్షణ ఈదుల్లో హ్మ్. ఈదులలో నుండియే కలుగుచున్నది. హ్మ్. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వస్తున్నది. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాము 22వ వచనంలో మనం చూసినట్లయితే మీరు తెలిసిన దానిని ఆరాధించు వారము మేము చూడండి, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము రక్షణ యూదుల నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతో సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడు కూడా వచ్చున్నట. హల్లెలూయా! హల్లెలూయా! ఎప్పుడో కాదండి, మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతామో అప్పుడే మనం ప్రభువుని ఆత్మతో సత్యముతో హృదయపూర్వకంగా ఆరాధించే కాలము వచ్చి ఉందని చెప్పి వ్రాయబడింది. చివరిగా మనం ఒక మాట చదువుకుందామండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. మత్తయి సువార్త రాజైన హేరోదు హ్మ్. దినముల యందు హ్మ్. యూదా దేశపు బెత్లెహేములో హ్మ్. యేసు పుట్టిన పిమ్మట హ్మ్. ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు హ్మ్. యెరూషలేమునకు వచ్చి హ్మ్. యూదుల రాజుగా హ్మ్. పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? హ్మ్. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రములను చూచి ఆయనను పూజింపవచ్చుమని చెప్పిరి. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాము రాజైన హేరోదు దినములలో
యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడ్డారంటండి. హల్లెలూయా. మనుషులు ఎలా ఉంటారు? ఈ లోక సంబంధమైనటువంటి రాజులు మనుషుల్ని స్వార్థముతో పరిపాలిస్తారు. వాళ్ళ సొంత అవసరాల కొరకు వారు పూజింపబడడానికి, మనుషులు దేవుళ్ళగా పూజింపబడడానికి వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి ఇక్కడ యూదులకు రాజుగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు జన్మించడము ఆ యొక్క నక్షత్రము ద్వారా తెలుసుకొని జ్ఞానులు గొల్లలు ఆయనని పూజించడానికి వస్తున్న వేళ వీళ్ళు చెప్తున్నారు, ఈ యొక్క రాజు ఎక్కడ పుట్టి ఉన్నాడు అని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. ఇంకేమంటున్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని చెప్పి అడిగితే ఈ రాజుకి ఏమొచ్చిందంట? ఇతర మనుషులకి రాజుకి కలవరం మొదలైందంట, భయం పుట్టిందంట. హల్లెలూయా. నేనుండగా మరొక రాజు ఎవరు అని చెప్పి. ఇంకేమంటున్నాడు కింద వచనాల్లో మనం చూస్తాం. ప్రధాన యాజకులను చూడండి, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులందరూ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదా బెత్లెహేములోనే ఏలైనగా, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. హల్లెలూయా. ఎవరు తెలుసుకుంటున్నారు? ఈయన హేరోదు రాజు ఎవరిని? శాస్త్రులను ప్రధానులను పిలిపించి ఈయన ఎక్కడ పుట్టి ఉన్నాడని చెప్పేసి అడిగినప్పుడు పలానా చోట ఈయన పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. వారికి భయం పట్టుకుందండి. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారని తెలియగానే యేసు ప్రభువారు యూదులకు రాజుగా పుట్టినాడు. ఆయన నమ్మిన ప్రజలందరికీ ఆయన ఏమై ఉన్నాడు అంటే ఆయన రాజై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన మనవులన్నీ ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటే పరిష్కారం అవుతుంది? ఒక అధికారి దగ్గరికి వెళ్ళి మనం చెప్పుకుంటా ఉన్నాం, అయ్యా నాకు సాయం చేయి, అయ్యా కొంచెం మాకు బావి తవ్వించయ్యా, అయ్యా కొంచెం మాకు బోరే, అయ్యా మాకు కొంచెం ఇల్లు లేవు. ఎవరికి చెప్తాం? అధికారికి చెప్పుకుంటాం. మరి అధికారులకు మించిన అధికారి మన రాజు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పైనున్నవాడు, అన్నిటినీ చూస్తున్నవాడు కదండి. మన హృదయాన్ని ఎరిగినవాడు, సమయానుకూలంగా మన జీవితాల్లో కార్యాలు చేయవాడు. అందుకే నువ్వు అడుగుదానికంటే, ఊహించిన దానికంటే, నీవు ఆయన ఎదుట నిందారహితముగా ఉంటే, యథార్థముగా ఉంటే, నీవు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికముగా మేలు చేస్తాడంట. గట్టి చెప్తారండి. హల్లెలూయా. ఎట్లా చేస్తాడు? అధికముగా మేలు చేయవాడు. ఇక్కడ కాదు, నేను వెళ్ళి స్వతహాగా మేలు పొందుతా అంటే అది వీలు పడదు. నేను వెళ్ళి స్వతహాగా అనుభవిస్తా, ఏదో సంపాదిస్తా అంటే వీలు పడదంట. ఈ ఆయువు దేవుడిచ్చిందండి. అందుకే వ్యాపారము చేవారా, రేపేమి సంభవించినా మీకు తెలియనా? మేము ప్రభు కృప వలన బ్రతికి ఉండి ఇది అది చేతుమని ఆలోచన చేయండి, కానీ మీ స్వతహాగా ఏమీ చెయ్యలేరని యాకోబు పత్రికలో ఈ మాట రాయబడి ఉంది 5వ అధ్యాయంలో. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రభు లేకుండా మనం ఏమీ చేయలేము. ప్రభు చెప్పింది ఏంటంటే, నీవు చావకుండునట్లుగా దీన్ని చేయకు అన్నాడు. ఏది చెయ్యొద్దు అన్నాడో దాని దగ్గరికి సాతాను వెళ్ళి కూర్చొని మనల్ని ప్రేరేపిస్తాడు. దేవుడు ఆకాశము నుండి చూస్తున్నాడు, మనుషులందరినీ పరిశీలిస్తున్నాడు. వివేకము కలిగి నా కొరకు నమ్మకముగా నన్ను వెదికేవారు ఎవరైనా ఉన్నారా అని ఆయన చూస్తున్నాడు. కాబట్టి ఆయన ఎదుట నీ నమ్మకాన్ని, నీ యథార్థ
పవిత్రతను కాపాడుకో. ఆయన నిన్ను ప్రేమించినాడు కాబట్టి ఆది కాలము నుండి ఇప్పటి వరకు కూడా ఆయన నీ కొరకే ఆలోచిస్తా ఉన్నాడు. ఎంత త్వరగా బైబిల్ మనం ధ్యానిస్తే నోవాహు దినములు గడిచిపోయిన తర్వాత త్వరగా అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట. హల్లెలూయా. అబ్రహాము ద్వారా మనకి యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించబడ్డాడు. అందుకే ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట అంటే యూదయ బెత్లెహేము ఎంతో అల్పమైనది, కానీ ప్రభు పుట్టిన తర్వాత అది అల్పమైనదిగా కాదని చెప్పబడతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించాడు ఆ యొక్క పట్టణాన్ని, ఆ ప్రజలను. ఈనాడు మనం ఆయన కలిగి ఉన్నాం కాబట్టి కీర్తనలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమంటే ఎవరు ఆయనకి దేవుడో ఆ దేవుడు కాగలిగిన జనులు ధన్యులంట. హల్లెలూయా. ఎవరు ఆయన దేవుడిగా ఎంచుకున్నారో, ఎవరు ఆయనకి ప్రజలై ఉన్నారో, ఆయన దేవుడై ఉన్న ఆ ప్రజలు ధన్యులు. మనం ధన్యులం. మనం అల్పమైన వారం ఎంత మాత్రం కాదు. ప్రభు కొరకు ప్రయాసపడుతున్నా, ప్రభు కొరకు సాగుతున్నా, ప్రభు కొరకు మనం జీవితంలో అన్నిటినీ విడిచిపెట్టి ప్రభు ఉద్దేశానుసారముగా మనం నడుచుకుంటున్నా మన జీవితము ధన్యం. మనం ఫలిస్తాం, అభివృద్ధి చెందుతాం, మన వంశాలు దీవించబడతాయి. మనం ఉన్నా లేకపోయినా మనం చేసిన ప్రార్థనలు మన తర్వాత తరానికి నిలిచి ఉంటాయి. దేవుడి మాటలు మనందరి హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి.